కార్తీక దీపం సీరియల్లో దీపాకి సవతి తల్లి పాత్ర పోషించడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి ఉమాదేవికి ఇద్దరు కూతుళ్లు. అయితే ఇటీవల ఈ నటి తన యూట్యూబ్ అకౌంట్ ద్వారా త్వరలో మా ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుంది, ఇక మీద ఓ సరికొత్త ఉమాదేవిని చూస్తారు అంటూ ఆమె చెప్పుకు రావటం జరిగింది. దీంతో ఏంటా శుభకార్యం అనే చర్చ అందరిలో మొదలైంది. ఇంతలో ఉమాదేవి పెద్ద కూతురే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నా లైఫ్ లైన్ అంటూ తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీన్ని బట్టి ఉమాదేవి పెద్ద కూతురైన తనూషాకు ఫణీంద్ర అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఇక మీద నుండి ఈ ఉమాదేవి అత్తగారు పొజిషన్ కి వెళ్లబోతుందని కూడా అర్థమవుతుంది. ఇక ఈ విషయం సీరియల్ ఇండస్ట్రీలో నటీనటులకు తెలియడంతో ఉమాదేవికి మరియు ఆమె పెద్ద కూతురుకు నెట్టింట అభినందనలు వెల్లువెత్తాయి. నిజానికి వరుదిని పరిణయం అనే సీరియల్ తో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉమాదేవి ఒకప్పుడు సినిమా నటి. ఈమె పుట్టింది విశాఖపట్నం దగ్గర ఉన్న నర్సీపట్నం ప్రాంతంలో. ఉమాదేవి కెరీర్ బిగినింగ్ డేస్ లో చిత్రలహరి డబ్బింగ్ స్టూడియోలో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేసేది. ఆ సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బాచీ చిత్రం ద్వారా ఆమెకు ఫస్ట్ టైం సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ తరువాత ఉమాదేవి రణం, సై, అత్తిలి సత్యబాబు, అర్జున్ రెడ్డి వంటి మూవీస్ లో కూడా నటించడం జరిగింది. ఇక ఉమాదేవి ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమయ్యే శుభస్య శీఘ్రం సీరియల్లో చేస్తుంది. ఆ సీరియల్ కూడా ఇటీవల ముగింపు దశకొచ్చేసింది. ఉమాదేవి 2021లో బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టడం జరిగింది. కాకపోతే రెండో వారంలోనే ఎలిమినేట్ అయి అభిమానులను కాస్త నిరాశపరిచింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.